Good morning everyone. My name is T. Pujita. I am studying 9th class. Good morning everyone. My name is K. Yamini. I am studying 9th class. Today we are here to tell about our project which is an innovative technology for beating global heat. ప్రస్తుతం సిటీ డెవలప్మెంట్ ఫలితంగా నేచురల్ రిసోర్స్ను వ్యతిరేకంగా వినియోగించడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే భౌగోళిక వెచ్చదనం నానాటికి పెరిగి వాతావరణంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. గత 100 సంవత్సరాలుగా చూసుకుంటే యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ 8.5 డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చింది. అదే 2024లో చూసుకుంటే 1.29 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగిపోయింది. ఈ 100 సంవత్సరాలకి రానిది ఈ ఒక్క సంవత్సరానికి వచ్చిందంటే ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకెలా ఉంటుందో మనం ఊహించగలుగుతాం. ఈ ఒక్క సంవత్సరానికే అంత ఎక్కువగా రావడం వల్ల దీన్ని వార్మెస్ట్ ఇయర్గా నమోదు చేశారు. 2024ని వార్మెస్ట్ ఇయర్గా నమోదు చేశారు. ఎందుకు ఇంత వేడి వాతావరణంలో కలిసిపోతుంది, దేనివల్ల వేడి వల్ల మేము మా ఫ్రెండ్స్ మేమందరం కలిపి ఊర్లన్నీ వెతకసాగాము. మేము చూసింది ఏంటంటే అధిక ఏసీలు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏసీలు ఎండాడ ట్యాంక్ బాగ్ సమీపంలో ఒక కళాశాలలో గదికి ఒకటి చొప్పున 33 ఏసీ ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే గదికి ఒకటి చొప్పున ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, స్ట్రీట్స్ ప్రతి దగ్గర ఎక్కువ ఏసీలు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఇన్ని ఏసీలు ఉపయోగించడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ ఏసీ ఫ్రంట్ యూనిట్ నుంచి వచ్చే చల్లగాలి మనకి చాలా ఆహ్లాదంగా చల్లగా ఎండాకాలంలో ఇంకా బాగా ఉంటాం. అదే బ్యాక్ యూనిట్ నుంచి వచ్చే వేడిగాలి ఏంటంటే ఈ వేడిగాలి వాతావరణంలో కలిసిపోవడం వల్ల వాతావరణం అంతా ఇంకా వేడిగా అయిపోతుంది. సన్ నుంచి వచ్చే రేస్ కన్నా ఇది ఇంకా హీట్ సన్న దూరంగా ఉండడం వల్ల తక్కువగా వస్తుంది మనకి. అది దీనివల్ల ఇంకా వేడి పెరిగిపోతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ మేము ఎందుకు తయారు చేసామంటే ఈ వేడిని తగ్గించడం కోసం, వాతావరణంలో ఉండే వేడిని తగ్గించడం కోసం మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేసాము. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే జౌల్ థామ్సన్ అనే ఎఫెక్ట్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఒక గ్యాస్ హయ్యర్ ప్రెషర్ నుంచి లోయర్ ప్రెషర్లోకి వచ్చేటప్పుడు చాలా గ్యాసెస్ అనేవి కూల్ అవుతాయి. సేమ్ అదే ఇక్కడ ఏసీ అవుట్డోర్ యూనిట్ నుంచి వచ్చే వేడి గాలి ఈ కోన్ షేప్ ఫన్నెల్స్ ద్వారా వచ్చినప్పుడు గ్యాస్ అనేది కూల్ అవుతుంది. ఇక్కడ ఈ పెద్ద సర్ఫేస్ లో ఉన్న కోన్ ఫన్నెల్ స్టార్టింగ్ నుండి వచ్చినప్పుడు ఇందులో నుంచి రావడం వల్ల ఇక్కడ గ్యాస్ కంప్రెస్ అయిపోయి చల్లగా అయిపోతుంది బయటకు వచ్చేటప్పుడు. సేమ్ అదే మేము ఇక్కడ ఉపయోగించాము. ఇక్కడ ఇది వర్కింగ్ మోడల్ అనేది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి వేడి గాలి వస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే చల్లగాలి వస్తుంది. సేమ్ దీనిలాగే మనం ఇప్పుడు మన మౌత్ దగ్గర చేయి పెట్టుకొని మన మౌత్ని పెద్దది చేసి చేయి పెట్టి చూసినట్లయితే వేడిగాలి వస్తుంది. అదే మౌత్ నాజిల్ని చిన్నదిగా పెట్టి ఊదండి ఒకసారి, చల్లగా వస్తుంది. సేమ్ ప్రిన్సిపల్ మేము ఇక్కడ యూజ్ చేసాము. ఏసీ అవుట్డోర్ నుంచి వచ్చే వేడిగాలి ఈ పెద్ద పన్నెల నుంచి వచ్చి అలా చిన్న నాజిల్ నుంచి రావడం ద్వారా ఆ గ్యాస్ చల్లబడి వాతావరణం కలవడం వలన మొక్కలకి, జంతువులకి, పక్షులకి మంచిని చేస్తుంది. దీని వలన చాలా వరకు మనము వాతావరణాన్ని చల్లబరచవచ్చు. 2025 డేటా ప్రకారం చూసుకుంటే మొత్తం దేశమంతటికి 25 మిలియన్ల ఏసీ యూనిట్లు వాడుతున్నారని మనం తెలుసుకున్నాం. ఎందుకని ఏసీ యూనిట్లు వాడుతున్నారు? మన దేశానికి 25 మిలియన్లు ఉంటే ఇంకా మిగతా దేశాలు మన ప్రపంచంలో మొత్తం లెక్కేసుకుంటే ఇంకెన్ని వచ్చేస్తాయి. మనం ఒక ఏసీ అవుట్డోర్ యూనిట్ దగ్గర నించోడానికే చాలా వరకు ఉండలేము, అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేము. అదే ఇన్ని ఏసీ యూనిట్ల వలన మన వాతావరణం ఇంకా ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా వేడి పెరిగిపోయి మన మీదకి అది మొత్తం ప్రభావం అంతా చూపుతుంది. సో దానికోసం మేము ఈ ప్రాజెక్ట్ చేసాము. అలాగే మనం ఈ పరికరాన్ని ప్రతి ఏసీ కొనుగోలులో మనం ఖచ్చితంగా అందచేయాలి. అలాగే మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్న ఏసీల్లో ఈ పరికరాన్ని మనం అమర్చే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఈ ఏసీ ఇంకా మనకి ఏసీ అవుట్డోర్ నుంచి వచ్చే వేడి గాలి ఇందులో రావడం వల్ల ఈ నాజిల్స్ కూడా వేడెక్కిపోతాయి. దీన్ని మనం అది కొన్నిసార్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం దీనికి చాలా డిస్టెన్స్లోనే పెట్టాలి. ఎందుకంటే దీని నుంచి వచ్చే వేడిగాలి ఫోర్స్గా రావడం వలన ఇది కాస్తుంది అనమాట. ఇది దూరంలో పెట్టడం వలన ఇది ఫోర్స్గా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. అదే దగ్గరగా పెట్టామనుకోండి ఈ ఎయిర్ ఫోర్స్ వలన ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. అండ్ ఈ నాజిల్స్ వేడెక్కిపోతాయి కాబట్టి ఇంకా వేడిగాలి రావచ్చు. అది ఇప్పుడు మనకు తెలుసు ఏసీ అవుట్డోర్ యూనిట్ నుంచి చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. ఆ వాటర్ వేస్ట్ని
ఈ వేస్టేజ్ వాటర్ని దీనిపై పైప్ ద్వారా మనం దీనిపైన పెట్టుకొని ఇరిగేషన్ టైపు డ్రాప్ దీని మీద పడేలా చేస్తాయి ఈ ప్లేస్లోని. అండ్ ఇది వేడిగాలి అనేది తగ్గుతుంది, ఇంకా ఈ వేడిగాలి రావడం తగ్గుతుంది. ఈ నాజిల్స్ అనేవి చల్లబడి ఇంకా చల్లని గాలిని ఇస్తుంది. ఈ ప్రాజెక్టు వాతావరణంలో అనేక మార్పులు తెస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.